హలో ఫ్రెండ్స్, నా దగ్గర ₹1,00,00,000 బడ్జెట్ ఉంది. ఆ డబ్బుతో ఫ్లాట్ కొనాలా లేక ప్లాట్ కొనాలా? చాలామంది ఐటీ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్, ఇన్వెస్టర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే. కొంతమంది ఫ్లాట్ అంటారు, మరికొంతమంది ప్లాటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అయితే హైదరాబాద్ మార్కెట్ రియాలిటీలో నిజంగా ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది? ఎమోషన్స్ని, సెంటిమెంట్స్ని పక్కన పెట్టి ఈ వీడియోలో నంబర్స్, ఎగ్జాంపుల్స్, రిటర్న్స్, ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఆధారంగా కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ కింద ₹1,00,00,000 ఫ్లాట్ అనుకుందాం. మీరు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, తెల్లాపూర్, నార్సింగి, కొల్లూరు వంటి లొకేషన్స్లో కానీ ₹1,00,00,000 ఫ్లాట్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషను, ఇతర ఖర్చులు కలిపి మొత్తం 1.1 crores వరకు అవుతుంది. ఇప్పుడు దీనిపై మంత్లీ రెంటల్ అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది అనుకుంటే సుమారుగా 30,000 నుంచి 40,000 రూపాయలు వస్తుంది. యావరేజ్గా 35,000 అనుకుందాం. యాన్యువల్ రెంటల్ ఇన్కమ్ అంటే సంవత్సరానికి వచ్చే మీ రెంట్ ఇన్కమ్ 4.2 lakhs వరకు ఉంటుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద రెంటల్ ఈల్డ్ కేవలం 3.5% నుంచి 4% అంతే. ఇప్పుడు మరో విషయం ఏంటంటే ఫ్లాట్ ఏజ్ పెరిగే కొద్దీ బిల్డింగ్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ అయినప్పుడు బయ్యర్స్ అటువైపు షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఒక 10 ఏళ్ల పాత ఫ్లాట్కి, బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్లో ఉన్న ఒక ఫ్లాట్కి మార్కెట్లో డిమాండ్ ఒకేలా ఉండదు. ఫ్లాట్ అప్రిషియేషన్ ఉంటుంది, కానీ మేజర్ అప్రిషియేషన్ అంతా కూడా ల్యాండ్ షేర్ వల్ల వస్తూ ఉంటుంది. బిల్డింగ్ అప్రిషియేషన్ మాత్రం అప్రిషియేట్ అవ్వకుండా డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లో ఒక 50 లక్షల రూపాయలతో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్ కొన్నారు అనుకుందాం. లొకేషన్ విషయానికి వచ్చినప్పుడు పటాన్ చెరువు కానీ, షాద్ నగర్, శంషాబాద్, శ్రీశైలం హైవే, గట్కేసర్, భువనగిరి, సంగారెడ్డి వంటి గ్రోత్ కారిడార్స్లో ఒక 50 లక్షల రూపాయలతో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. 50 లక్షల రూపాయల ప్లాట్కి యావరేజ్ యాన్యువల్ అప్రిషియేషన్ అంటే పెరుగుదల 12% వచ్చినా కూడా 5 సంవత్సరాల తర్వాత వాల్యూ 88 లక్షల రూపాయలు అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత 1.5 కోట్ల రూపాయలు పైనే ఉంటుంది. ఇది దాదాపుగా ఒక 3 రెట్లు అప్రిషియేషన్ ఇస్తుంది. ఇది గ్యారంటీ కాకపోయినా కూడా హైదరాబాద్ హిస్టరీ చూసినప్పుడు క్వాలిటీ ప్లాట్స్ చాలా వరకు చాలా లొకేషన్స్లో ఈ ఫ్లాట్స్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ ఇస్తూనే ఉన్నాయి. కానీ ప్లాట్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో క్యాష్ ఫ్లో ఉండదు, రెంటల్ ఇన్కమ్ ఉండదు, మంత్లీ ఇన్కమ్ ఉండదు. మీరు 10 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు మీరుకున్న ప్లాట్ నుంచి ₹1 కూడా ఆదాయం రాదు. అదే ఫ్లాట్ విషయానికి వస్తే ప్రతి నెలా కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అందుకే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లంతా కూడా ఒక సింపుల్ రూల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఫ్లాట్ అనేది ఇన్కమ్ అసెట్, ప్లాట్ అనేది గ్రోత్ అసెట్. ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. రమేషు, సురేషు అని ఒక 2 స్నేహితులు ఉన్నారనుకుంటే వారిద్దరి దగ్గర ₹1,00,00,000 ఉంది. రమేష్ ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు సురేష్ మాత్రం 50 లక్షలతో ఒక ప్లాట్ కొనుగోలు చేసి మిగిలిన 50 లక్షల రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ లాంటి వేరే ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడి పెట్టారు. 10 years తర్వాత చూసినప్పుడు రమేష్ ఫ్లాట్ వాల్యూ 1.5 కోట్ల నుంచి 1.6 crores వరకు అవుతుంది అనుకుందాం. అదేవిధంగానే ఈ మొత్తం సంవత్సరాల్లో రెంటల్ ఇన్కమ్గా కూడా ఒక 40 నుంచి 50 లక్షల రూపాయలు వచ్చింది అనుకున్నప్పుడు టోటల్ రిటర్న్స్ అనేది లేకపోతే వాల్యూ అనేది ఒక 2 కోట్లు అవుతుంది. అలాగే సురేష్ ప్లాట్ కొనుగోలు చేశాడు కదా, ఆ ప్లాట్ వాల్యూ 1.5 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే మిగిలిన 50 లక్షలని మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఇతర ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టినప్పుడు వాటి CAGR అంటారు, అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12% పెట్టుకున్నప్పుడు కూడా 1.2 crores అవుతుంది. అంటే ఫస్ట్ 50 లక్షలకు 1.5 కోటి, తర్వాత 50 లక్షలకు 1.2 కోట్లు, మొత్తం 2.7 కోట్ల రూపాయలు ఇతని వాల్యూ అవుతుంది. రెండింటి మధ్యలో వ్యత్యాసం సుమారుగా 70 లక్షలు. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ మొత్తం బడ్జెట్ని ఒకే అసెట్ మీద పెట్టకుండా డైవర్సిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సప్లై ఎక్స్ప్లోజన్. కోకాపేట్, నియోపోలిస్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, నార్సింగి, పుప్పాలగూడ ఇలాంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో కొత్త ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో మ్యాసివ్ సప్లై మార్కెట్లోకి వస్తుంది. అంటే అప్రిషియేషన్ స్లో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ ల్యాండ్ సప్లై జీరో, ఎప్పుడు పెరగదు కదా సప్లై. కొత్త భూమి క్రియేట్ చేయలేం కాబట్టి లాంగ్ టర్మ్లో క్వాలిటీ ప్లాట్స్కి డిమాండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎవరు ఫ్లాట్ కొనాలి, ఎవరు ప్లాట్ కొనాలి? సెల్ఫ్ యూజ్ కోసం ఆఫీస్ దగ్గర ఉండాలనుకునే వాళ్ళు, రెంటల్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు, ఫ్యామిలీ కన్వీనియన్స్ ప్రయారిటీ అనుకునే వాళ్ళు, ఈఎంఐ పే చేస్తూ ఓన్ హౌస్ కావాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఫ్లాట్ కొనుగోలు చేసుకోవాలి. మరి ప్లాట్ ఎవరు కొనుగోలు చేయాలి అనేది చూస్తే
ప్యూర్ ఇన్వెస్టర్లు 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఓపిక్గా ఉండగలిగిన వాళ్ళు, ఫ్యూచర్ అప్రిషియేషన్ కోరుకునే వాళ్ళు, ఫ్యూచర్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు, వెల్త్ క్రియేషన్ గోల్గా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్లాట్ని కొనుగోలు చేసుకోవాలి. నా అనాలిసిస్ ప్రకారం లివింగ్ పర్పస్ కోసం అయితే ఫ్లాట్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే ప్లాట్. 1 కోటి రూపాయలు మొత్తం ఫ్లాట్లో పెట్టడం కంటే కూడా ఒక 50 లక్షల రూపాయలతో ప్లాట్, ఒక 50 లక్షల రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఇతర కాంబినేషన్స్లో ఇన్వెస్ట్ చేసి మోర్ బ్యాలెన్స్డ్ స్ట్రాటజీతో ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఫ్లాట్ మీకు కంఫర్ట్ని ఇస్తుంది, ప్లాట్ మీకు గ్రోత్ని ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ లాంటి లిక్విడిటీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా లిక్విడిటీని ఇస్తాయి. ఈ 3 కలిపితేనే వెల్త్ క్రియేషన్ అవుతుంది. అందుకే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఒకే అసెట్ క్లాస్ మీద డిపెండ్ అవ్వరు. దే బిల్డ్ పోర్ట్ఫోలియో. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.